హలో అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఇవాళైతే మా ఊరు గ్రామదేవత గుళ్ళోకి అయితే వచ్చామండి. అందరమే చూసారండి. గ్రామదేవత ఎంట్రన్స్ అయితే మండపం అయితే ఎలాగున్నదండి. బయట కూర్చుని అయితే ప్రసాదాలు అయితే తింటున్నామండి ఇద్దరమేనే. ఇక అమ్మవారు అయితే ఎలాగున్నారో చూపిస్తానండి, చూడండి. మనకైతే అండి అమ్మవారి గుళ్ళో ప్రసాదం శనగలు అయితే పెట్టారు, కూర్చుని అయితే తింటున్నాము ఇద్దరమేనే. అమ్మవారిని అయితే చూపిస్తానండి మీకు, కానీ లోపలికైతే నో ఎంట్రీ అండి, అందుకనేసి బయట నుంచి అయితే చూపిస్తాను. లోపలైతే వీడియో కట్ట తీయొద్దని చెప్పారు అమ్మవారిని. చూసారా జనం ఎంతమంది ఉన్నారో, చాలామంది అయితే ఉన్నారండి. లోపలికైతే అండి వీడియో కట్ట తీయొద్దన్నారు, ఫొటోస్ అయినాయి, అందుకనేసి దూరం నుంచే చూపిస్తున్నాను అమ్మవారిని. చూసారు కదండి, మా ఊరు అమ్మవారండి, నీలాలమ్మ తల్లి అండి. జనం అయితే చాలామంది అయితే ఉన్నారండి. బయట మండపం అయితే అవతలకి వెళ్ళిపోయి చాలా జనం నించున్నారు. మేమైతే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము. చాలామంది ఉన్నారు చూసారండి. ఆ ఎదరు చూసే మండపం అవతలకైతే ఉన్నారండి జనం. కిటకిటలు ఆడుతూ ఉన్నారండి జనం అందరూనే. ఇటుపక్క అయితే భజన బృందం అయితే భజన అయితే చేస్తుందండి. గుళ్ళో భజన అయితే చాలా బాగా చేస్తున్నారు. పాటలు అయితే చాలా బాగా పాడుతున్నారు చూసారండి. పాటలు అయితే అండి భజన అయితే చేస్తున్నారు బాగానే. ఇటుపక్క అయితే ప్రసాదాలు అయితే కూర్చొని తింటున్నారు గుడి పక్కన అందరూనే. మేమైతే అండి ప్రసాదం అయితే తినేసి అయితే లేచిపోయామండి. ఇటుపక్క చూసారండి ప్రసాదాలు అవి తింటున్నారండి. బయటకి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్లోని నల్లపూసలు అవన్నీ అమ్ముతున్నారండి. ఇటుపక్క అయితే రోడ్డుకి ఎడాపెడా అయితే కొట్లు అయితే పెట్టారు, పిల్లలు ఆడుకునే వస్తువులు, ఇంట్లో సామాన్లు అయితే అండి. రోడ్డుకి ఎడాపెడ అయితే బోలెని దుకాణాలు అయితే వేశారండి చూడండి. ఇటుపక్క అయితే కప్పులు, పింగాణి కప్పులు, ప్లేట్లు అన్నీ అమ్ముతున్నారండి. గ్లాసులు, పింగాణివి మొత్తం అన్నీ అయితే అమ్ముతున్నారండి. పాపం చాలా కొట్లు అయితే అండి వేసారు, కానీ దుకాణాలు అందరూ ఎవరో సరిగ్గా దుకాణాలు ఖాళీగా అయితే ఉన్నాయండి. జనాలు